సమాచారం ఏంటి దీని మీద క్యాపిటల్కి సంబంధించి? గతంలో జరిగిన అన్యాయాలు చూసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఎటువంటి రిస్క్ లేనియకుండా ఈ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తారు. అందుకని 100% ఇట్ విల్ బి డన్. సో అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కృషి. సో ఇట్ విల్ గెట్ డన్. కానీ ఒక్క సింపుల్ గా ఒక 2, 3, 4 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. ఒక్కసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేయాలి. ఈ అమరావతి ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏం చెప్పాడు, 30,000 ఎకరాలు ఒక సెంట్రల్ లొకేషన్ లో ఉండాలా. తర్వాత అసెంబ్లీలో ఆ ఏరియా ఫైనలైజ్ అయిన తర్వాత అసెంబ్లీలో మేము ఆమోదిస్తున్నాము అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినాము. అది అయిపోయిన తర్వాత పాదయాత్రలో తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, ఇక్కడే ఉంటది అమరావతి. తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటది రాజధాని. తర్వాత కౌన్సిల్లో మేము ప్రశ్న అడిగితే మేము ఇక్కడ నుంచి అమరావతిని తీయటం లేదు అని చెప్పి ఇన్ రైటింగ్ మాకు ఆన్సర్ ఇచ్చినాడు. అసెంబ్లీలో మేము మారుస్తామని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు మీరు, మేము మారవమని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు. తర్వాత 3 ముక్కల ఆట మొదలుపెట్టినాడు. మొదలుపెట్టి అక్కడ ఉండే మెటీరియల్ అంతా కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినారు. కాంట్రాక్టర్ని మెడకాయ పెట్టి దోసేసినారు. తర్వాత ఒక్క ఇటుక రాయి కూడా 5 సంవత్సరాల్లో వేయలేదు. ఒక కక్ష కుట్ర దాని మీద ఏ విధంగా కట్టాడో మనం చూసాం. ఒక కౌంటర్ గ్రూప్ చేత అక్కడ షామియానా ఇప్పించి మేము అసెంబ్లీకి పోయేటప్పుడల్లా మా మీద ధర్నా, మా ఎమ్మెల్సీని ఒకరి మీద దాడి చేసేదానికి ఒక ప్రయత్నం చేశాడు. సో ఎటువంటి కుట్ర చేశాడో ఒకసారి చూడాలా. సెలెక్ట్ కమిటీకి మేము దాన్ని పంపించి ప్రజా అభిప్రాయం తెలుసుకుంటాము అని అంటే ప్రజా అభిప్రాయం కూడా తెలియనియకుండా అక్కడ పనిచేసే సెక్రటరీ చేత కూడా ఆ డాక్యుమెంట్ బయట రానియకుండా అసలు చట్టసభల వ్యవస్థనే నాశనం చేసినాడు. లాస్ట్ పాయింట్, అక్కడ ధర్నా చేసే వాళ్ళపైన కేసులు పెట్టించటము, వాళ్ళ మీద అటాక్స్ చేయటము, వాళ్ళ మీదనే వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాల విధాలుగా ఏం చేశారు. ఒక్కరితో అన్న మాట్లాడినాడు, నేను ఉన్నాను నేను విన్నాను అన్నోడు ఒక్క రోజన్న ఆ ముందు నుంచే పోతున్నాడు. ఇంటికి సెక్రటరీకి మధ్యలో ఉండే స్థలమే కదా, వాళ్ళు చేసే ధర్నాకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తర్వాత వీళ్ళు యాత్ర చేస్తా ఉంటే ఆ యాత్ర మీద ఇందాకనే మీరు చెప్పారు ఏ విధంగా దౌర్జన్యం చేశారు. అంటే ఒక సిరీస్ ఆఫ్ కుట్రలు, ఈ 20 రకాల కుట్రలు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను గుర్తు చేయాల బాధతో. ఇన్ని కుట్రలు చేసాడు గనక, అటువంటి మనస్తత్వం ఉండే మనిషి గనక, అందుకని ఇంకా జాగ్రత్త పడి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి మాత్రం నేను గర్వంగా తెలుపుకుంటున్నానండి. రైట్ బాలకోటయ్య గారు, ఎందుకంటే ఆ మూమెంట్లో ఉన్నవారు కాబట్టి